నిజాంపేట మండల వ్యాప్తంగా సోమవారం మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామాల స్పెషల్ అధికారుల ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన అభ్యర్థులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపిస్తామని ప్రమాణం చేసి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామస్తులు కూడా గ్రామ అభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలని, గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులు కూడా తమ వంతు పూర్తి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారులు శ్రీనివాస్, రాజిరెడ్డి, భిక్షపతి, రమ్యశ్రీ, సోమలింగారెడ్డి, శ్రీనిధి, యాదగిరి, శ్రీనివాస్, సర్పంచులు అందే కొండలరెడ్డి, చల్మేటి నరేందర్, బొమ్మన మల్లేశం, రామచంద్ర నాయక్, భానుప్రసాద్, ముత్యాల సరిత, వివిధ గ్రామాల కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సర్పంచ్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కల్వకుంట గ్రామానికి. మరి దీనికి సహకరించిన ప్రజలందరికీ మరి పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఈ కల్వకుంటను నేను నా సహాయ శక్తుల ఎక్కడ ఏ తప్పు జరగకుండా, ఏ పొరపాటు చేయకుండా అందరి సమ్మతితో, అందరి వార్డు మెంబర్ల నిర్ణయంతో మంచి పనులు చేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మాకు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మా రెగ్యులర్ డ్యూటీతో పాటు ఈ కల్వకుంట గ్రామాన్ని కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఎటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా రెగ్యులర్గా మేము అటెండ్ చేయడం జరిగింది. మా మండలం మొత్తం బాధ్యత చూసుకుంటూ ఈ గ్రామాన్ని కూడా మేము ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేసినాము. నా అక్కాయిలకు, నాతోటి కలిసి పనిచేసిన నా ప్రతి ఒక్క నిజాంపేట ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నూతనంగా ఏర్పడిన పాలక వర్గానికి మరియు నా వెంటుండి నా మీద నమ్మకంతో నా వార్డు సభ్యులు నన్ను ఉప సర్పంచ్ ఎన్నుకున్న ప్రత్యేకంగా వారందరికీ నా అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మీద నమ్మకంతో రెండో వార్డు సభ్యులుగా దాంట్లో నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క నా రెండో వార్డు మెంబర్ల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. మేడం గారికి, సెక్రటరీ గారికి, మీడియా మిత్రులకు మా నమస్కారాలు. ధన్యవాదాలు. ఊరు డెవలప్మెంట్ కోసము నాకు తోటి సహాయం చేసి అందరూ అండగా నాకు ఉండి ఊరు డెవలప్ చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారాలు. ఏడాదిన్నర కాలం పాటు ప్రత్యేక అధికారులతో కొనసాగిన ఈ పంచాయతీ వ్యవస్థ ఇప్పుడు నూతన పాలక వర్గంతో ప్రారంభమైంది. అందరికీ ముందుగా నా యొక్క శుభాభినందనలు మీ అందరికీ.